హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు నిఫ్టీ అనాలిసిస్, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, ఫ్రీ మార్కెట్ది చూద్దాము. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్ రిజల్ట్స్కి రోజుకు ముందు చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లో ఉంది. తర్వాత ఒక్కసారిగా బిగ్ అంటే 2000 పాయింట్స్ దాకా చాలా పడ్డది. సో తర్వాత నెక్స్ట్ డే అదే రోజు ఈ ఏరియాకి వచ్చింది. తర్వాత స్లోగా రికవర్ అయ్యి మళ్ళీ ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో అదే ఏరియాకి వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ మార్కెట్ కన్సల్టేట్ అయ్యి ఏ విధంగా మార్కెట్ తీసుకుంటుంది అనేది చూద్దాము. సో ఇక్కడ మార్కెట్ ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకు 6th సో ఒక హైఎల్ఎస్లోకి ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ సైడ్ నుండి ఇట్లా పైకి వెళ్ళింది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఫిబొనాచి డ్రా చేస్తే సో ఈ విధంగా మనం ఫిబొనాచి డ్రా చేసాము. సో ఇక్కడ ఈ లో నుండి ఈ హై అంటే నిన్నటి మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ సడన్గా వచ్చింది. సో మనము ఇక్కడ మార్కెట్ మనం నిన్న ఏరియాకి వచ్చిన తర్వాత సడన్గా మనకి ఇక్కడ ఇది ఒక 0.23 లెవెల్ ఒకటి సపోర్ట్గా ఉంది. తర్వాత కింద 0.338 సపోర్ట్గా ఉంది, కానీ ఈ ఏరియాకి రాలేదు. సో ఇక్కడ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండే అది కొద్దిగా సపోర్ట్గా పనిచేసింది. సో సడన్గా ఈ ఏరియాకి మార్కెట్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో 1 మినిట్ చార్ట్లో చూసుకున్నట్టయితే సో ఈ హై టు లో చూసుకున్నట్టయితే ఇందులో సెంటర్ పాయింట్ ఇది. సో ఈ ఏరియా, సో మార్కెట్ ఈ ఏరియా నుండి షార్ప్గా సెంటర్ పాయింట్కి ఈ ఏరియాకి వచ్చేసింది. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 9 EMAకి ఒక బిగ్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది దీన్ని. సో ఈ రెండింటికి హైలో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ బిగ్ క్యాండిల్ తర్వాత ఒకటి తీసుకుంటే ఇక్కడ 30 పాయింట్స్ మనకి క్యాప్చర్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ మార్కెట్ సడన్గా మళ్ళీ ఇటు వచ్చేసింది. సో ఈ 9 EMA డౌన్ చేసింది, ప్లస్ మళ్ళీ ఈ అంటే ఈ ఫస్ట్ పాయింట్లో సెంటర్ పాయింట్ దానికి డౌన్ సైడ్ వచ్చేసింది. సో దీనికి డౌన్ సైడ్ ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ ఇంకా ఈ ఫిల్అప్ గ్యాప్ అవుతుంది. సో ఇక్కడ మనం మళ్ళీ ఈ క్యాండిల్ తర్వాత ఈ బిగ్ క్యాండిల్ తర్వాత రీట్రేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ బ్యాక్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఒకటి తీసుకుంటే సో ఇక్కడ మనకు ఒక 30 నుండి 40 పాయింట్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో చూసుకున్నట్టు ఇది ఒక బుల్లిష్ క్యాండిల్, రివర్సల్ క్యాండిల్. సో ఇది రివర్సల్ క్యాండిల్. సో దీన్ని ఈ హైలో తీసుకున్నట్టయితే సో ఈ రెడ్ క్యాండిల్స్ హైలో తీసుకున్నట్టయితే మనం సో ఇక్కడ తీసుకున్నట్టయితే సో ఇక్కడ 30 పాయింట్స్ మళ్ళీ మనకు ఒక ఫుల్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ ఏరియాలో సో బిగ్ క్యాండిల్ పడ్డది కాబట్టి ఒక ఫుల్ బ్యాక్ 30 పాయింట్స్. సో 1, 2, 3 తర్వాత మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. సపోర్ట్ తర్వాత సో ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అయితే ఒకటి ఫామ్ అయింది. సో ఈ రెడ్ క్యాండిల్కి పైన ఒక చిన్న ట్రేడ్ తీసుకుంటే సో ఇక్కడ ఒక 30 పాయింట్స్. సో మనకు ఒక టార్గెట్ ఇక్కడ వచ్చింది చాలా టైము, కాకపోతే క్విక్గా స్కాల్పింగ్ అని అనుకుంటే సో ఈ విధంగా సో అట్లా 1, 2, 3, 4 1 మినిట్ క్యాండిల్ 30 పాయింట్స్ 430s 120 పాయింట్స్ని సో ఇక్కడ 10 o'clock లోపు స్కాల్ప్ చేసేటట్టుగా అవకాశం వచ్చింది. సో అలా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు 9 EMA డైరెక్షన్ ఇస్తుంది. సో క్విక్గా 30 పాయింట్స్ క్యాచ్ చేసుకునేటట్టుగా మనకైతే ఇక్కడ అవకాశం ఇచ్చింది నిన్నటిది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే దాన్నే సో తర్వాత మార్కెట్ అంతా కంప్లీట్ సైడ్ వేస్గానే ఉంది. సో ఇది తీసుకుంటే ఆ 4 ట్రేడ్స్లోనే స్కాల్పులు చేసుకొని ఉండాల్సింది, ఎందుకంటే బిగ్ మూమెంట్స్ అక్కడే జరిగాయి. తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ అంతా 1 o'clock 2 o'clock దాకా సైడ్ వేస్గానే ఉంది. తర్వాత 2 hour టైంలో ఒకసారి బుల్లిష్ సైడ్, తర్వాత బేరిష్ సైడ్. సో బేరిష్ సైడ్ బిగ్ మూమెంటం అయితే ఇచ్చింది. సో కాబట్టి తర్వాత మొత్తం సైడ్ వేస్లో ట్రాప్ అయిపోతాం. తీసుకుంటే ఈ ట్రేడ్లలో తీసుకోవాలి, లేదంటే ఈ ట్రేడ్లలో మనం స్కాల్ప్ చేసుకోగలిగేటట్టు చేయగలగాలి. సో ఈరోజు మార్కెట్ అయితే ఓపెనింగ్ ఎలా ఉందనే చూడాలి. సో ఇక్కడ దీన్ని మనకు 9 EMAకి పైన క్లోజ్ అయిందనుకో సో మార్కెట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతే సో కొంత టార్గెట్స్ పైకి వెళ్ళే ఆస్కారం ఉంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం కానీ తర్వాత ఈ నిన్నటి హైకి ఓపెన్ అయ్యి తర్వాత ఈ నిన్నటి లోని బ్రేక్ చేసింది అనుకో సో మనకి ఇంకా కొద్దిగా టార్గెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఆ విధంగా సో చిన్న స్కాల్పులుగా ఆ విధంగా మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ని బ్రేక్అవుట్ ఇస్తే సో మనకి ఇంకా టార్గెట్ 49,578 దాకా ఉంది. తర్వాత అదేవిధంగా 50% రీట్రేస్ చేసినట్టు పైనుండి. తర్వాత అదేవిధంగా 0.68%కి మళ్ళీ రీట్రేస్ చేసుకోవడానికి కూడా 49,422 దాకా కూడా వచ్చే ఆస్కారం అవుతుంది. సో చూద్దాము ఈ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది ఈరోజు.
అదేవిధంగా మనకి ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ చూసుకున్నట్టయితే సో ఫిబొనాసి డ్రా చేసాము లో టు ఎక్కడైతే రివర్స్ తీసుకుందో అక్కడ నుండి హైకి. సో ఫిబొనాసి డ్రైవర్లో ఇదైతే మార్కెట్ అయితే రీట్రేస్ చేసుకోవాలి. రీట్రేస్ చేసుకున్న తర్వాత డైరెక్షన్ అనేది మనకి కన్ఫర్మ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 0.38% దగ్గర రెస్పెక్ట్ ఇచ్చింది. సో నెక్స్ట్ 50% దగ్గరికి ఈ లో బ్రేక్ చేసిందంటే 22,020కి టెస్ట్ చేసుకుంటుంది. తర్వాత అదేవిధంగా 0.681% దగ్గర అంటే 21,968 రీట్రేస్ చేసుకున్న తర్వాత పైకి వెళ్తుందా అనేది మళ్ళీ డైరెక్షన్ అనేది అయితే చేసుకుంటుంది. సో సో మార్కెట్ అయితే అప్ వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌను ఈ 50% కానీ 0.68% రీట్రేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ సో ఈ విధంగా వెళ్ళేసి మళ్ళీ ఒక డైరెక్షన్ అనేది ఫామ్ చేసుకుంటుంది. చూద్దాము ఈ లెవెల్స్ రెస్పెక్ట్ చేసుకుంటుంది అనేది ఈ విధంగా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ఐఐ డేటా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా చూసుకున్నట్టయితే ఇది ఇండిసిసివ్గా ఉంది. అంటే ఒక సైడ్ వేస్గా అన్నట్టుగా మనకు డైరెక్షన్ అనేది క్లియర్గా లేదు ఇండిసిసివ్గా. సో ప్రో ట్రేడర్స్ అయితే స్ట్రాంగ్ బేరీస్ అయితే ఉన్నారు. సో క్లయింట్స్ అయితే స్ట్రాంగ్ బుల్లీస్గా ఉన్నారు. సో ఇది ఒక ఇండిసిసివ్గానే చెప్పొచ్చు. సో చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ 16 ఉంది. సో కొంతవరకు బుల్లీస్ అన్నట్టు. సో మొన్నటి వరకు ఇండియా విక్స్ 20 ప్లస్లో ఉంది. సో హై వాలటైలిటీ ఉంది. సో ఇప్పుడు మార్కెట్ అయితే ఒక రేంజ్లో సైలెంట్గా ఉంది. సో కాబట్టి స్టేబుల్గా వచ్చింది కొంతవరకు. సో పీసీఆర్ అయితే 0.82 ఉంది. సో అది కూడా బుల్లి సిగ్నల్కే ఉంది, కానీ ఇంకా స్ట్రాంగ్ పైకి వెళ్తుంది అనేది తెలియదు. సో ఒక రేంజ్ బౌండ్లోనే ఉండే ఆస్కారం అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 23,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది పైన. సో మార్కెట్ అయితే ఇప్పుడు ఈ ఏరియాలో ఉంది. సో ఇక్కడ సెల్లర్స్ కోసం స్టాప్ లాస్ హంటింగ్ అవ్వడానికి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కొద్దిగా రీట్రేస్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ 16, తర్వాత పీసీఆర్ 0.68. సో ఇక్కడ కాల్ రైటర్స్ అయితే పైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తోటి ఉన్నారు. సో కాల్ రైటర్స్ సో వాటి స్టాప్ లాస్ హంటింగ్ కోసం అయితే కొంత పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ మార్కెట్ అయితే 49,800 దగ్గర ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 50,000, తర్వాత దానికి పైన 50,200, 50,500 స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే 22,154 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో పైన ఇమ్మీడియట్గా 22,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 22,300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, తర్వాత 22,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్సెస్ కోసమని స్టాప్ లాస్ హంటింగ్ కోసం మార్కెట్ అయితే కిందికి వచ్చేసి మళ్ళీ ఈ హంటింగ్ కోసం వెళ్ళడానికి అయితే ఆస్కారం అయితే ఉంది అనుకుంటున్నా. చూద్దాము. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.